హైదరాబాద్లో భారీ డిజిటల్ అరెస్టు మోసానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని నమ్మించి ఓ వృద్ధుడిని భయపెట్టి ₹1,00,00,000కు పైగా వసూలు చేసిన ఢిల్లీకి చెందిన 3 నిందితులను అరెస్ట్ చేశారు. వీరు సిబిఐ, కస్టమ్స్ అధికారుల పేర్లతో వీడియో కాల్స్ చేసి బాధితులను మానసిక ఒత్తిడికి గురి చేస్తారని డీసీపీ వి అరవింద్ బాబు తెలిపారు. పోలీసులు ఎవరిని ఫోన్ ద్వారా అరెస్ట్ చేయరని, ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక హైదరాబాద్లో భారీ డిజిటల్ అరెస్టు మోసానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు వారి యొక్క ముఠా గుట్టురట్టు చేయడం జరిగింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమని నమ్మించడము, ఓ వృద్ధుడిని భయపెట్టడము, ₹1,00,00,000కు పైగా వసూలు చేసిన ఢిల్లీకి చెందిన 3 నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు వీరు సిబిఐ, కస్టమ్స్ అధికారుల పేరుతో వీడియో కాల్స్ చేసి బాధితులను మానసిక ఒత్తిడికి గురి చేస్తారంటూ డీసీపీ పి అరవింద్ బాబు తెలియజేశారు. అంటే పోలీసులు ఎవరిని ఫోన్ ద్వారా అరెస్ట్ చేయరని, ఇలాంటి కాల్స్ ఎవరికైనా వచ్చినట్లయితే వారు 1930కి ఫిర్యాదు చేయాలంటూ సూచించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, అసలు డిజిటల్ అరెస్ట్ మోసం అంటే ఏ విధంగా జరుగుతుంది? అసలు ముందుగా ఆ నిందితులు ఎవరైతే బాధితున్నారో వారిని ఏ విధంగా వారు ఐడెంటిఫై చేస్తారు? అంటే వారిని టార్గెట్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఎస్ రేఖ, ఇక్కడ ఎవరైతే ఆశకు అత్యాశకు వెళ్తారో వారినే డిజిటల్ అరెస్ట్కు సంబంధించి మోసం చేసే అవకాశం ఉంటుంది. సాధారణ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే నార్మల్ జనాలు ఎవరైతే అంటే తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ డబ్బులు ఆశ చూపించడానికి సంబంధించి ఉన్న వాళ్ళు ఉంటారో వారిని మాత్రమే వీళ్ళందరూ కూడా అంటే అమాయకులు ఉన్న వారిని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈరోజు జరిగిన డిజిటల్ అరెస్ట్కు సంబంధించిన నిందితుల్ని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వారు చెప్తున్నది ఏంటంటే 62 సంవత్సరాల ఒక వృద్ధిని, హైదరాబాద్కి చెందిన వృద్ధిని వాళ్ళు కాల్ చేసి ఎవరైతే ఈ సైబర్ మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, మీ ఆధార్ కార్డు, ఫోన్ నంబర్కు సంబంధించి ఆ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుపోయింది. మిమ్మల్ని ఈ కేసు నుంచి బయటకు తీసుకురావాలంటే, మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉండాలంటే, మీరు కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండాలంటే మా అకౌంట్లోకి డబ్బులు వేయాలంటూ కూడా వాళ్ళు ఎవరైతే అమాయకులు ఉంటారో వారిని భయపెట్టించి అరెస్ట్ అవుతారని చెప్పేసి ఆ సమాజంలో మీ పరువు పోతానని ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్పడంతో అయితే వీళ్ళందరూ కూడా అంటే సంఘంలో మా పరువు పోతుంది, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, నేను చేసే ఉద్యోగ పరంగా కానివ్వండి, ఈ పరువును కాపాడుకోవడానికి బయటకు తెలియకుండా ఉండాలంటే వీళ్ళకి కొన్ని డబ్బులు ఇస్తే సరిపోతుంది కదా, నన్ను అరెస్ట్ నుంచి తప్పిస్తారు కదా అన్నట్టు కూడా ఈ డిజిటల్ అరెస్ట్కి సంబంధించి అయితే పాల్పడుతున్నారు. ముంబైకి చెందిన ఈ సైబర్ నిందితులు అయితే దీనికి సంబంధించి వీళ్ళు ఈ 62 సంవత్సరాల వృద్ధుని అయితే మోసం చేశారు. అయితే దీన్ని చాకచక్యంగా హైదరాబాద్కి సంబంధించిన సైబరాబాద్ పోలీసులు అయితే దీన్ని ఛేదించారు. ఢిల్లీకి సంబంధించిన 3 నిందితుల్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు రేఖ. అయితే ఈ కేసును ఎలా ఛేదించారంటే, ఎవరైతే ఈ 3 నిందితులు ఉన్నారో వీరు ఢిల్లీ, అదేవిధంగా జైపూర్లో కొన్ని హోటల్స్ తీసుకొని హోటల్లో బస చేస్తున్నారు. అయితే వీళ్ళు తీసుకునే డబ్బు అంటే ఎవరైతే మోసపోతారో ఈ అమాయకుల నుంచి తీసుకునే డబ్బును కూడా ఈ నిందితులు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వేసుకోకుండా ఒక థర్డ్ పర్సన్స్ పెట్టుకుంటారు అన్నట్టు. అయితే కమిషన్కి ఆశ చూపించి మిగతా వారి అకౌంట్లను వీరు లీజుకు తీసుకొని వారికి సంబంధించిన అమౌంట్ నన్ను వేసుకుంటారు. కాబట్టి ఈరోజు ఈ నిందితుల్ని కూడా వీరికి సంబంధించిన అకౌంట్ల ద్వారానే పట్టుకోవడం జరిగింది రేఖ. రైట్, థ్యాంక్ యూ పాపన్న, థ్యాంక్స్ ఫర్ ద